హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ రెసిపీ. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఒకసారి నేను చెప్పిన విధంగా మామిడికాయ పులిహోర చేసి చూడండి. మామిడికాయను తీసుకొని దానిపైన ఉన్న తొక్కను తీసివేసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి. అన్నం వండే గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పోసి 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ వెలిగించి అన్నం ఉడకపెట్టుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో మామిడికాయ తురుము తీసుకోండి. పుల్లటి మామిడికాయ అయితే 1/2 కప్పు తురుము సరిపోతుంది. అదే తీయటి మామిడికాయ అయితే కప్పుకు కప్పు తురుము సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ మిరియాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 3 స్పూన్స్ పల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అందులోనే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని పోపు వేగనివ్వాలి. అందులోనే 4-5 మిరపకాయలని 2గా చీల్చి వేసుకొని మిరపకాయల్ని వేగనివ్వాలి. 4-5 ఎండుమిరపకాయల్ని 2గా తుంచి వేసుకోవాలి. మిరపకాయలు వేగేదాకా వేయించుకోవాలి. 4-5 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యేదాకా వేగనివ్వాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టిన అన్నంలో పసుపు, ఉప్పు ఉంది కాబట్టి చూసి వేసుకోవాలి. ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆఫ్ చేసి చల్లారిన అన్నంలో మామిడికాయ తురుము, పోపు మొత్తాన్ని వేసుకొని అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, మిరియాల పొడి చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. వేడివేడి పులిహోర కన్నా చల్లగా అయిన తర్వాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ.